హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్. ఈరోజు ట్యూస్డే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. సో ముందుగా మార్కెట్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి నిన్న నైట్ యూఎస్ ఇండియాపై టారిఫ్ 18%కి కట్ చేస్తున్నట్టు మనకి స్టేట్మెంట్ ట్రంప్ రిలీజ్ చేశాడు. ఇది మార్కెట్లో చాలా పాజిటివ్ న్యూస్. మార్కెట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. కాకపోతే మన బడ్జెట్ డే రోజు ఇంట్రాడే క్రాష్ 900 పాయింట్స్ క్రాష్ అయినాక నిన్న మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఆల్రెడీ సమ్ ఇన్సైడ్ న్యూస్ మేబీ ఉండొచ్చు. సో నైట్కి మేబీ యూఎస్ ఏమైనా అనౌన్స్ చేయొచ్చు అని, వాళ్ళకి 18% అని ఎగ్జాక్ట్ తెలియకపోయినా మేబీ అనౌన్స్మెంట్ అయితే నిన్న నైట్ ఉండొచ్చు అనే స్టేట్మెంట్ వాళ్ళ వరకు ఉంటుంది. సో ముందుగా ఇది మన ఎక్స్పైరీ డే అనౌన్స్ చేయడం అనేది మనకి బెనిఫిట్. ఎందుకంటే మార్కెట్లో మూమెంట్ బాగుంటుంది. మూమెంట్ బాగుంటే మనకి ప్రీమియమ్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియమ్స్ క్యాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఈ న్యూస్కి మన గిఫ్ట్ నిఫ్టీ ప్రీ మార్కెట్ అనేది ఆల్రెడీ 1000 పాయింట్స్ అప్లో ఉంది. రీసెంట్గా మనం అయితే ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి రీసెంట్గా మన నిఫ్టీ ఎంత మూమెంట్ ఇస్తుందో చూడొచ్చు. ఇలాంటి న్యూస్కి మొన్న రష్యా యుక్రెయిన్ వార్ డీల్ అప్పుడు వార్ క్లోజ్ అవుతుందనే దానికి 500 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. తర్వాత మన ఆర్బీఐ 25 రూపీస్ రేట్ కట్ ఇచ్చినప్పుడు కూడా మన మార్కెట్స్ ఆ డే నెక్స్ట్ డే కలిపి ఒక 400 పాయింట్స్ మూవ్ వచ్చింది. ఫెడ్ రేట్ కట్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ 25,700 టు ఒక 300 పాయింట్స్. సో మనం రీసెంట్ డేస్లో నిఫ్టీ మూవ్మెంట్ చూసుకుంటే 300 టు 200 ఉండేది. కానీ బిఫోర్ బడ్జెట్ డే వన్ డే మాత్రం -400 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మన నిఫ్టీ జనవరి 1 నుండి లాట్ సైజ్ చేంజ్ అవుతుంది. దాని బిఫోర్ టోటల్ 2-3 డేస్ మార్కెట్ అయితే ఫుల్ ఫాల్లో ఉంది. ఇది లాస్ట్ టైం కూడా నేను అబ్జర్వ్ చేశా. ఎప్పుడైనా కాంట్రాక్ట్స్ లాట్ సైజ్ చేంజ్ అవుతుంటే ఆ డేట్ బిఫోర్ 2-3 డేస్ మార్కెట్ అయితే పొజిషన్స్ మేబీ స్క్వేర్ ఆఫ్ చేయడం వల్ల పడుతుంది. సో రీసెంట్గా ఆల్ టైమ్ హై తర్వాత జాన్ 5th నుంచి మార్కెట్ అయితే ఫుల్ ఫాల్లో ఉంది మనకి లాస్ట్ మంత్ 5th నుండి. దీని గురించి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశా. బడ్జెట్ డే మనకి February 1 ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ January 2 నుంచి మార్కెట్ January 28 వరకు ఫుల్ ఫాల్లోనే ఉన్నాయి బడ్జెట్ డే బిఫోర్ వరకు. ఈ ఇయర్ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. January 5 నుంచి మనకి January 28, 29, సో బడ్జెట్ డే బిఫోర్ 2-3 డేస్ వరకు మార్కెట్స్ అయితే ఫుల్గా ఫాల్లో ఉన్నాయి మనకి. ఈ మధ్యలో ట్రంప్ అయితే ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు 500% ఇండియాపై టారిఫ్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందని. ఆ తర్వాత యుఎస్ అంబాసిడర్ మనకి ఇండియా విజిట్ చేసినప్పుడు ఆయన పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మార్కెట్ 25,400 నుండి 25,800 మీన్స్ 400 పాయింట్స్ వెళ్ళింది మూవ్మెంట్. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మార్కెట్ అయితే ప్రీ మార్కెట్ నిఫ్టీ 1200 పాయింట్స్ అప్ చూపిస్తుంది. సో రీసెంట్గా మనం చూసింది మ్యాక్సిమం 400 to 500 పాయింట్స్, కానీ ఈరోజు దానికి డబల్ అనుకున్న 1000 పాయింట్స్. సో మార్కెట్ కానీ 1000 పాయింట్స్ అబౌవ్లో ఓపెన్ అవుతే ఇమీడియట్గా అక్కడ నుండి మీన్స్ ఇప్పుడు మార్కెట్ 26,000లో ఓపెన్ అయింది అనుకోండి నిఫ్టీ, అక్కడ నుండి నేను 100 or 200 పాయింట్స్ అబౌవ్ వెళ్ళి కాల్స్ నేను సెల్ చేస్తాను ఇమీడియట్గా మార్కెట్ ఓపెన్ అయిన ఇమీడియట్. ఎందుకంటే ఖచ్చితంగా 100 or 200 పాయింట్స్ మార్కెట్ ఫాలో అవుతుంది కన్సల్టేషన్కి. దీని గురించి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పా. ఎప్పుడైనా 1 or కంటిన్యూస్గా బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి 3-4 క్యాండిల్స్ ఇమీడియట్గా అక్కడ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ అయితే నెగిటివ్ ట్రెండ్లో ఉంది, అక్కడ నుండి సడన్గా పాజిటివ్ ట్రెండ్కి వెళ్ళింది అనుకోండి 1 or 2 days ఖచ్చితంగా అది 1 or 2 క్యాండిల్స్ తర్వాత బిగ్ క్యాండిల్స్ తర్వాత ఖచ్చితంగా సమ్ పాయింట్స్ కన్సల్టేషన్ అవుతుంది. సో మన అక్కడ నుండి 300-400 పాయింట్స్ పైకి వెళ్ళి ఆ కాల్స్ కానీ సెల్ చేసుకుంటే ఈ ప్రీమియంని మనం క్యాచ్ చేయొచ్చు. నార్మల్గా 100 పాయింట్స్ పెరిగితే ఒక ప్రీమియం వస్తుంది. 200 పాయింట్స్ పెరిగింది అనుకోండి కంటిన్యూస్గా మీన్స్ వితౌట్ ఫాల్ ఒక ప్రీమియం మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్ 1000 పాయింట్స్ పెరుగుతుంది. సో ఆ 1000 పాయింట్స్ పెరిగిన దానిపైన 200-300 పాయింట్స్ ప్రీమియమ్స్ ఎక్కువగా పెరుగుతాయి. అది టైం డీకేలో అంటే మార్కెట్ గడుస్తున్న కొద్దీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఆఫ్టర్నూన్ 3:30 కల్లా ఆ ప్రీమియమ్స్ అన్ని జీరో అయిపోతాయి. మనం చూడొచ్చు ఇక్కడ నిఫ్టీ 50 ఇంకా మార్కెట్ ఓపెన్ అవడానికి 5 minutes ఉంది, 1200 పాయింట్స్ పెరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నేను అట్లీస్ట్ 900 to 1000 పాయింట్స్ పెరిగిన ఆ పైన కాల్ సెల్ చేద్దాం అనుకున్నా. ఆల్మోస్ట్ దానికన్నా ఎక్కువ 1200 పాయింట్స్ పెరిగిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఒక 200-300 పాయింట్స్ వరకు పడే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే ఆ ప్రీమియం నేను క్యాచ్ చేస్తాను. మీరు చూడొచ్చు మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, నేనైతే కాల్ సెల్ చేసా ఫస్ట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి మార్కెట్ ఓపెన్ అవ్వగానే 26,000 కాల్ 100 రూపీస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ 100 రూపీస్ నేను సెల్ చేస్తే అట్లీస్ట్ అది 50 పడినా 50 రూపీస్ ఇంటూ 65 ఆల్మోస్ట్ మనకి 3,000 ప్రాఫిట్ ఇందులోనే వస్తుంది. ఇది కానీ లాస్ట్లోకి వెళ్తుంది అనుకోండి, మైనస్లో వెళ్తుంటే అక్కడ నుండి నేను కిందకు వచ్చి పుట్స్ సెల్ చేస్తా. వీడియో అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో మార్కెట్లో సడన్గా 1200 పాయింట్స్ మూవ్మెంట్ ఉండడం వల్ల యాప్స్ అయితే వర్క్ అవ్వట్లే. యాప్లో నేను ట్రేడింగ్ చేసే యాప్లో పొజిషన్స్ యాడ్ చేస్తుంటే తీసుకోవట్లే. ఆర్డర్ పెట్టా, ఇది చూడండి 26,000 కాల్, మనం చూసాం 90 రూపీస్ ఉంది. ఇది ఫుల్గా ఇప్పుడు 30 రూపీస్కి పడిపోయింది. సో యాప్ ఆల్మోస్ట్ 13 మినిట్స్ నుండి ట్రై చేస్తున్నా, యాప్ వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మార్కెట్ అయితే 900 పాయింట్స్ నుండి ఫాలో అయ్యి 650కి వచ్చింది. మీరు చూడొచ్చు, ప్రీ మార్కెట్లో 1200 పాయింట్స్ ఓపెన్ అయిన మార్కెట్ అక్కడ నుండి 650కి వచ్చింది. సో అంటే కన్సల్టేషన్ ఆల్రెడీ జరుగుతుంది మార్కెట్లో. సో మీరు చూడొచ్చు, నేను ఈ ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అవ్వడానికి చూసా, యాప్ స్టక్ అవ్వడం వల్ల అవలా. నెక్స్ట్ 2-3 క్యాండిల్స్లో కూడా నాకు అసలు మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి పొజిషనే తీసుకోలేదు, ఆర్డర్స్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే కన్సల్టేషన్ జరిగిపోయింది. అంటే నేను చెప్పింది కదా, సడన్గా ఇక్కడ నుండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది, అక్కడ నుండి అలా పెరగదు. అక్కడ నుండి 100-200 పాయింట్స్ కింద పడి ఆ తర్వాత మార్కెట్లో స్ట్రెంగ్త్ ఫామ్ చేసుకోవాలి. దీని గురించి కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో జస్ట్ టూ డేస్ బ్యాక్ చెప్పా, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఫామ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు నెగిటివ్గా ఉన్న మార్కెట్ సడన్గా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చి పెరిగితే అక్కడ నుండి కాన్స్టెంట్గా అయితే మార్కెట్ పెరగదు. మార్కెట్ ఫైట్ చేయాలి. 1 or 2 hours అట్లీస్ట్, మినిమం 1.5 hours అన్న మార్కెట్ ఫైట్ చేయాలి. సో అప్పటి వరకు ఆ పైన ఉన్న ప్రీమియమ్స్ అన్నీ మనకి కన్సల్టేషన్లో ఉంటాయి. సో 25,500 పుట్, 25,400 పుట్, 25,600 పుట్. సో మార్కెట్ అయితే అర్థం చేసుకోండి, మార్కెట్ అయితే 25,800లో ఉంది. నేను అక్కడ నుండి 200 పాయింట్స్ కిందకు వచ్చి 25,600 స్ప్రెడ్ చేస్తున్నా. 25,600 పుట్ సెల్ చేసా. అక్కడ నుండి ఇంకో 100 పాయింట్స్ కిందకి వచ్చి 25,500 పుట్ సెల్ చేసా. 25,400 పుట్. ఎందుకు ఒకే దాంట్లో సెల్ చేయొచ్చు కదా అంటే, ఒకే దాంట్లో సెల్ చేస్తే సడన్గా మార్కెట్ కానీ ఒకే డైరెక్షన్లో పడిపోయింది అనుకోండి కిందకి, దీని ప్రీమియమ్స్ బాగా పెరిగిపోతాయి. అదే 2-3 స్ట్రైక్స్ తీసుకొని మనం ఈ 40 రూపీస్ ప్రైస్, 20 రూపీస్ ప్రైస్, 15 రూపీస్ ప్రైస్ నేను సెల్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ 40 రూపీస్ స్టాప్ లాస్ హిట్ అయ్యి బయటకు వచ్చింది అనుకోండి, 20 రూపీస్ పెడతాను దీనికి, 40 రూపీస్ దానికి 60 రూపీస్ స్టాప్ లాస్ పెడతా. సో ఆ 20 రూపీస్ లాస్ని నేను ఆ కింద స్ట్రైక్ 25 రూపీస్ స్ట్రైక్ది ఇప్పుడు 40ది 60 వెళ్ళింది అనుకోండి, ఈ 24 రూపీస్ది ఎంత వెళ్తుంది? ఈజీగా 30 వెళ్తుంది, 30 and 35 వెళ్తుంది. ఆ టైంలో ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయి బయటకు వచ్చేస్తే ఆ పొజిషన్ని ఈ 30 రూపీస్ దగ్గర దాన్ని యాడ్ చేస్తా. సో ఇందులో లాస్ మనం ఇందులో కవర్ చేసుకోవచ్చు. మార్కెట్ కానీ 25,500 అబోవ్ క్లోజ్ అవుతుంది, 0 అయిపోద్ది కాబట్టి. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం 2-3 స్ట్రైక్స్ కంటిన్యూగా తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేస్తాం. ఆల్రెడీ మనకైతే 4,000 ప్రాఫిట్లో ఉంది. ఓన్లీ ఈరోజు నేను ఫస్ట్ అయితే కాల్ సెల్ చేద్దాం అనుకున్నా, మార్కెట్లో పొజిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇంకా కన్సల్టేషన్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పుట్స్ సెల్ చేసా, మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి. సో నాకు ఇప్పుడైతే నోటిఫికేషన్ కూడా వచ్చింది, యాప్ అయితే స్టక్ అయింది, యాప్ వర్క్ అవ్వలేదు అని. సో ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి మనం కంప్లీట్గా వెయిట్ చేసి 3:30, చాలామంది ఇదే నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఇష్యూ రిజాల్వ్డ్, యాప్ పర్ఫార్మెన్స్ రీస్టోర్డ్, ప్లీజ్ చెక్ అండ్ కంటిన్యూ యూజింగ్ ద యాప్, అప్లికేషన్ స్లోనెస్. సో మనకైతే ఎప్పుడైనా ఇలాంటి నేను ముందు కూడా ఫేస్ చేశా. సో జిరోదా యాప్ కూడా అలాగే ఉందంట, న్యూస్ చూడండి. జిరోదా యాప్ కూడా మార్కెట్ ఓపెన్ అవగానే వర్క్ అవ్వలేదు డ్యూ టు టెక్నికల్ గ్లిచెస్. సో ఇక్కడ మనకి అందుకే ఓవర్ నైట్ పొజిషన్స్ ఎప్పుడు కూడా నేను క్యారీ చేయను, నేను ఓన్లీ ఇంట్రాడే చేస్తా. ఎందుకంటే సడన్గా ఏదైనా జరగచ్చు, గ్లోబల్ న్యూస్ అవ్వచ్చు, మన లోకల్ న్యూస్ అవ్వచ్చు, ఏదైనా పొలిటీషియన్ ఎక్స్పైర్ అవ్వచ్చు, అలాంటి న్యూస్ వచ్చినా మనకి చాలా ప్రాబ్లం. సో మనం ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఓన్లీ ఇంట్రాడే. ఆల్రెడీ చూసుకోండి, 25,500 పుట్, 600 పుట్, 400 పుట్స్లోనే మనకి చాలా అలా ప్రాఫిట్ వచ్చింది, 8,000 వరకు చూసుకోవచ్చు. సో ఈరోజు అయితే నేను ఆల్రెడీ మంచి ప్రాఫిట్ 1% అబోవ్ ఉంది. సో 10,000 వస్తే నేను మార్కెట్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు చెప్పా కదా ఇందాక, ఎప్పుడైనా ఒక నెగిటివ్ డైరెక్షన్ ఉన్న మార్కెట్ సడన్గా గ్యాప్ అప్ అయ్యి పాజిటివ్కి వెళ్ళినా, ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా సరే మార్కెట్ అయితే 1 or 2 hours ఫైట్ చేయాలి. సో ఫైట్ చేయాలి, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది ఫైట్ చేస్తూ. సో మార్కెట్ ఇక్కడ కింద పడకుండా ఇక్కడ నుండి చూడండి ఇదే జోన్లో ఫైట్ చేస్తుంది. మనకి ఎంట్రీ పాయింట్ ఇది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు, ఫస్ట్ మార్కెట్ సిగ్నల్ ఇస్తుంది, సెకండ్ ఎంట్రీ పాయింట్. ఎప్పుడు సెకండ్ ఎంట్రీయే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా మార్కెట్ కింద పడ్డాక 4 క్యాండిల్స్ తర్వాత, ఇది మనకి సిగ్నల్. ఇక్కడ నుండి సెకండ్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ పెద్దది వచ్చింది కదా, ఇది ఎంట్రీ. నేను ఇక్కడే ఎంట్రీ తీసుకున్నా. అక్కడే నేను అక్కడ నుండి 300 పాయింట్స్ కిందకు వచ్చి పుట్స్ సెల్ చేసా. పుట్స్ మార్కెట్ పైకి వెళ్తుందంటే పుట్స్లో ప్రీమియమ్స్ కింద పడిపోతుంటాయి, మనం ఫస్ట్ సెల్ చేసి కింద బై చేస్తాము.
సో మన ప్రైమ్ మినిస్టర్ కూడా పోస్ట్ పెట్టారు ట్రంప్కి లైక్ విషెస్ చెప్తూ, అదే ఒక థ్యాంక్ యూ చెప్తూ. సో ఆల్మోస్ట్ 10 నుంచి 12 2 hours వరకు మార్కెట్ అయితే ఫైట్ చేసింది. మనం ప్రీమియం అయితే మంచి ప్రీమియంనే, ఎక్స్పైరీ డే కాబట్టి 10,000 వరకు మనకి ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ట్ 4 Tuesdays కూడా నేను అబ్జర్వ్ చేశా చార్ట్లో, మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్లో అయితే మార్కెట్లో ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది, అంటే ఏదో ఒక డైరెక్షన్లో మనకి ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒక డైరెక్షన్లో మార్కెట్ పైకి కానీ కిందకి కానీ వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్లో. సో మ్యాక్సిమం ప్రాఫిట్ నేను ఫస్ట్ హాఫ్లో మీన్స్ 130కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో బిఫోర్ 2 o'clock మ్యాక్సిమం పొజిషన్స్ నేను క్లోజ్ చేసేసుకుంటా. సో ఆఫ్టర్ 2 o'clock అనేది కొత్తగా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు ఆఫ్టర్ 2 o'clock మ్యాక్సిమం ఉండొద్దు. ఈలోపే మనం మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం కదా అనుకున్నా సరే స్టాప్ లాస్ అయితే జంప్ అయిపోతాయి. ఇలాంటి మూమెంట్లో సడన్గా ఒక 100 points క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అసలు ఆ స్టాప్ లాస్ దగ్గరికి ఆ స్ట్రైక్ వెళ్దు. మీరు ఇప్పుడు 40 రూపీస్ది సెల్ చేసాం, మనం 20 రూపీస్కి వస్తే ప్రాఫిట్, అది సడన్గా 60K వెళ్ళకుండా 40 డైరెక్ట్ 80 జంప్ అయిపోతుంది. సో ఆ టైంలో మనం ఇంకేం చేయలేము. ఆ 80 120కి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు అనవసరంగా లాస్. సో ఎక్స్పైరీ డేస్లో, పర్టికులర్గా ఎక్స్పైరీ డేస్లో మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ హాఫ్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి. అండ్ ఆప్షన్ బయింగ్తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సెల్లింగ్లో మనకి ప్రీమియమ్స్ డికే, టైం డికే వల్ల ప్రీమియమ్స్ ఫాలో అవుతూ ప్రాఫిట్లో ఉండొచ్చు, రిస్క్ తక్కువ ఉంటుంది. ఆప్షన్ బయింగ్లో ఈరోజు ఆప్షన్ బయింగ్లో కూడా చాలా లాసే రావచ్చు, ఎందుకంటే 1200 points పాజిటివ్ వచ్చాక మార్కెట్ 600 points వరకు పడింది. ఎవరైనా పుట్స్ మార్కెట్ పెరుగుతుందని అనుకుంటారు కానీ పడుతుంది అనుకోరు. 600 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒకే 2-3 hours ఒకే జోన్లో ఫైట్ చేస్తూ అదే జోన్లో పైకి వెళ్లకుండా కింద పడకుండా ఉంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ప్రీమియమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆప్షన్ బయింగ్లో మనకి ప్రీమియం కానీ తగ్గిపోతే ప్రాఫిట్ రాదు. సో అందుకనే మన ఛానల్లో మనం ప్రిఫర్ చేసేది కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే. నేను రికమెండ్ చేసేది కూడా అదే. సో మీరు ఇన్ కేస్ ఈరోజు అయితే February 3rd కదా, February 3rd ఈరోజు స్ట్రైక్స్ తీసుకోకుండా మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది, లేదంటే ప్రీమియమ్స్ ఫాలో అవుతుంది అంటే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు అయితే నెక్స్ట్ వీకే చేసుకుంటే బెస్ట్. లైక్ నెక్స్ట్ వీక్ వచ్చి February 10th. అలాగే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు కూడా మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఇక్కడ 2 hours నేను ఈ రెక్టాంగిల్ బాక్స్ చేసా కదా. సో ఈ జోన్లోనే మార్కెట్ ఉండిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ఒక డైరెక్షన్ మనం తీసుకోవాలి అనుకుంటే ఏదర్ ఇది బాక్స్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే మార్కెట్ పైకి వెళ్తుంది, లేదా ఈ లో ఉంది కదా 25,630 ఇది బ్రేక్ చేసుకుని కిందకు వచ్చిందంటే ఈ గ్యాప్ మొత్తం ఫిల్ అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది. మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అయితే ఈరోజు ఉంది కదా, కానీ జస్ట్ 1 day బిఫోర్ మార్కెట్ ఇంట్రాడేలో -900 points నిఫ్టీ అయితే ఫాలో అయ్యింది. ఇంట్రాడే ఫాలో అయ్యి అక్కడైతే హోల్డ్ అవ్వలే. ఫాలో అయిన నిఫ్టీ 900లో ఫాలో అయ్యి క్లోజ్ అయ్యే టైంకి 400 points రికవరీ 500 క్లోజ్ అయింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో నేను చూపించా కదా, ఎప్పుడు ఏదైనా న్యూస్ ఉన్నా, నెగిటివ్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా, నిఫ్టీలో మూవ్మెంట్ మాత్రం 300 to 400 points ఉంది. ఈ రోజు కూడా మీరు చూసుకుంటే 1200 pointsలో ఓపెన్ అయినా 600 points ఫాలో అయ్యి 600 points రేంజ్లోనే ఉండిపోయింది. మనం అయితే 10,000 ప్రాఫిట్ కాస్త 11,800 వచ్చింది. సో చూద్దాం, 12,000లో అయితే నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా రౌండ్ ఫిగర్. సో నేను చెప్పా కదా, మీకు వాలటాలిటీ ఎక్కువ ఉంది, మూవ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ వీక్ స్ట్రైక్స్ వదిలేసి నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ తీసుకోండి. సో ఆప్షన్ సెల్లింగ్లో కూడా మనం నెక్స్ట్ వీక్ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 25,500 ఇప్పుడు ఈ వీక్ది చూసారు కదా, 2 rupees ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఆల్మోస్ట్ 30 rupees నుండి సెల్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ అయితే 330కి 25,800 బిలో వచ్చి 25,500లో క్లోజ్ అవ్వలేదు అనుకోండి, ఇది నెక్స్ట్ వీక్ది. ఈ వీక్ది క్లోజ్ అవ్వకపోతే 0 అయిపోద్ది. ఆల్రెడీ 2 rupeesకి వచ్చింది. నెక్స్ట్ వీక్ది అయితే చూడండి, డేస్ హై 169 వెళ్ళింది. ఈ రైట్లో ఉంది కదా, ఇక్కడ డేస్ హై 169 నుంచి 75కి ఫాలో అయింది. సో మీరు నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ మూవ్మెంట్ ఉండకూడదు అంటే. ఎందుకంటే నార్మల్ స్ట్రైక్స్ అన్ని 2 rupees స్ట్రైక్ 100 వెళ్ళం ఇలాంటి హై మూవ్మెంట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ అయితే మూవ్మెంట్ తక్కువ ఉంటుంది, కాకపోతే ప్రీమియం మార్జిన్ మనీ ఎక్కువ పే చేయాలి. సపోజ్ ఈ వీక్ స్ట్రైక్ నేను 70,000 పెడతాను అనుకోండి ఒక లాట్ సెల్ చేయడానికి, నెక్స్ట్ వీక్ది మీరు 1 lakh లేకపోతే 90,000 పెట్టడమో ఉంటుంది. మనమైతే 12,000 ప్రాఫిట్ చూసుకున్నాం ఈరోజు. సో చూడొచ్చు, నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్ నేనైతే లాస్ట్ ఫ్రైడే అప్పుడు నా మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీకు చూపిస్తా. నేను మార్కెట్లో ఫస్ట్ 1200 points అబోవ్ వచ్చినప్పుడు మార్కెట్ పడుతుందని ఎందుకు అనుకున్నా అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ డేస్లో ఒక ఎయిర్వేస్
పర్ సింగిల్ డేలో ఎన్నో నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. సో ఇమీడియట్గా దాంట్లో జనాలకి నమ్మకం పోతుంది. అలాగే ఒక నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్లో నమ్మకం పోతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.